బ్లాక్స్ మీరు చెప్పండి, నేను చెప్తా. ఎప్పుడైనా సరే మీరు ఎంత నిద్రలో లేపడినా సరే మీకు కంఠస్థం రావాలన్నమాట. ఒక ఫోర్గ్రౌండ్తో ఒక బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అవ్వాలంటే, ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఫోర్గ్రౌండ్ తిన్నా, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వాలి సరే, ఫస్ట్ ఏం మ్యాచ్ అవ్వాలి? బ్లాక్స్ వైట్స్, ఇంకా 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 లైట్ డైరెక్షన్స్, లైట్ డైరెక్షన్స్, షాడోస్. లైట్ డైరెక్షన్స్లోనే మళ్ళీ లైట్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్సిటీ ఇందులోనే మళ్ళీ లైట్ ఫాల్ ఆఫ్ అని ఉంటుంది. ఇప్పుడు షాడోస్కి వెళ్తాం. షాడో మళ్ళీ షాడో డైరెక్షన్స్ అనమాట. షాడో డైరెక్షన్స్, షాడో ఇది కూడా ఇంటెన్సిటీ ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ షాడో ఫాల్ ఆఫ్ ఉంటుంది. ఇంకేముంటుంది చెప్పాలి? ఇంకో రెండు ఉంటాయి అమ్మా. పొజిషన్ అంటే దాంట్లో వచ్చేస్తాడే నన్ను. ఈ పొజిషన్ కన్సిడర్ చేయడం మ్యాటర్ కాదు. ఈ పొజిషన్ ఈ చెట్టు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అది ఇలాగ ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఉన్నా సరే మ్యాచ్ చేయొచ్చు. పొజిషన్ డజంట్ మ్యాటర్. ఓకే, ఇంకోటి రెండు ఉంటాయి, చాలాసార్లు చెప్పాను మీకు నేను. షార్ప్నెస్, క్రోమాటిక్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరమ్మా? నేనన్నా. వెరీ గుడ్ తమ్ముడు. క్రోమాటిక్ అబ్రేషన్. ఓకే, సో బ్లాక్స్, వైట్స్, డిఫోకస్, గ్రెయిన్స్, క్రోమాటిక్ అబ్రేషన్స్ వస్తుంది యాక్చువల్ ఫిఫ్త్లో. బట్ సీజీలో మనకి క్రోమాటిక్ అబ్రేషన్స్ ఫస్ట్ విజిబుల్ అవుతుంది. బట్ దీంట్లో అన్నట్టు గుడ్ డైరెక్షన్ మీరు చెప్పింది అయితే ఉందో, బ్లాక్స్, వైట్స్, డిఫోకస్, గ్రెయిన్స్, లైట్ డైరెక్షన్స్, లైట్ ఇంటెన్సిటీ, లైట్ ఫాల్ ఆఫ్, షాడో డైరెక్షన్స్, షాడో ఇంటెన్సిటీ, షాడో ఫాల్ ఆఫ్, సాఫ్ట్నెస్, క్రోమాటిక్ అబ్రేషన్స్. ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12లో మనం 6 మ్యాచ్ చేసినా, అట్లీస్ట్ 4 మ్యాచ్ చేసినా షార్ట్ ఆల్మోస్ట్ క్లోజ్ వస్తుంది అనమాట. ఏవైతే మిగతా ఏమైనా యాడ్ చేస్తామో బట్ వేరియేషన్స్ కనబడుతుంది, బట్ మనకి విజువల్గా మనకి కనబడుతుంది కానీ చూడగానే పెద్ద ఏమి అనిపించదు. బట్ హాలీవుడ్లో 100% ఇవన్నీ మెయింటైన్ చేస్తారన్నమాట. సో మనం జస్ట్ ఇప్పుడు ఏం మ్యాచ్ చేసాం? ఓన్లీ వైట్స్ మ్యాచ్ చేసాం, జస్ట్ వైట్స్ మాత్రమే, లైక్ దిస్. ఓకే, మ్యాచ్. ఇప్పుడు బ్లాక్స్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మనం బ్లాక్స్ మ్యాచ్ చేసినప్పుడు వైట్స్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫస్ట్ మనం బ్లాక్స్ మ్యాచ్ చేస్తామనుకో, తర్వాత వైట్స్ మ్యాచ్ చేస్తామనుకో, బ్లాక్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది వైట్స్. ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ బ్లాక్స్ యాడ్ చేస్తాం. ఓకే, బ్లాక్స్ యాడ్ చేయాలంటే మనకి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి? ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి? టాయ్, కాన్స్టెంట్. ఓకే, there are 3 methods. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేడ్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి టాయ్ మెథడ్, థర్డ్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ మెథడ్లో ఏంటది ఆపరేషన్ ఏంటి? మెర్జ్లో వెరీ గుడ్, హైపోర్ట్ మెథడ్, హైపోర్ట్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎప్పుడు కూడా గ్రేడ్తోనే చేసేసి బాగానే వచ్చింది, ఎంతమించి ఏమొస్తుందని వదిలిపెట్టేయకూడదు. గ్రేడ్తో చేయాలి, టాయ్తో చేయాలి, హైపోర్ట్ కాన్స్టెంట్ మెథడ్తో చేయాలి. ఏది బెటర్గా వస్తుందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను బ్లాక్స్ లెవెల్స్ అనేది దీంతో చేస్తున్నా. చెప్పండి, ఇప్పుడు మనం బ్లాక్ లెవెల్స్ చేయాలంటే దేన్ని పిక్ చేసుకోవాలి? దీంట్లో ఏది సోర్సు, ఏది టార్గెట్? వెరీ గుడ్, వెరీ గుడ్. సోర్స్లో మనం ఏం పిక్ చేయాలి? వెరీ గుడ్, బ్లాక్ పాయింట్ తీసుకున్నాను. ఇదే బ్లాక్ పాయింట్ని జస్ట్ ఇక్కడ మనకి ఎక్కడైతే డార్కెస్ట్ పిక్సెల్స్ ఉంటాయో, డార్కెస్ట్ పిక్సెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇందులో ఉన్నాయి. ఓకేనా, చూసారా? మనకి కలర్ మనకి కూడా ఇది కూడా మనకి yellows మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ బ్లాక్ లెవెల్స్ని బ్లాక్ పాయింట్తో జస్ట్ పిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మనకి చిట్టు కూడా అది ఏదైతే మనకి బ్లాక్ లెవెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి పూర్తిగా బ్లాక్ ఫిల్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్లో ఏం ఫిల్ అవ్వాలి అంటే లిఫ్ట్లో టార్గెట్లో ఏదైతే ఉంటుందో, టార్గెట్ ఏది ఉంటుంది మనకి? టార్గెట్ ఏది? మోస్ట్లీ నియర్ బై దిస్ వన్ సంథింగ్ ఏదో ఒకటి. ఓకేనా, ఇది. ఓకే, సో ఆఫ్
మోస్ట్లీ చూసుకోవచ్చు. ఇట్స్ వెరీ క్లోజ్, బట్ చూడడానికి కొంచెం లిఫ్టెడ్గా అనిపిస్తుంది నాకు. ఎట్లా మరీ ఎక్కువ హేజీనెస్ ఉన్నట్టు, ఇక్కడంతా డీటెయిలింగ్ ఉంది, దీంట్లో హేజీనెస్ కనబడుతుంది అన్నమాట. సో హేజీనెస్ తగ్గించాలంటే వాల్యూలో చేంజ్. వెరీ గుడ్. వాల్యూలో మళ్ళీ మనం కొంచెం తగ్గిస్తే అది డీప్ అవుతుంది అనమాట. సో నాకు ఓకే బాగానే అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇంకా నాకు కలర్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అంటే అనిపిస్తుంది. నాకు కలర్ మ్యాచ్ అవ్వాలంటే ఏం మిస్ అవుతుంది, ఏం మ్యాచ్ చేయాలి? ఇక్కడ బొమ్మ అందరికీ కలరే మ్యాచ్ కాలేదు, ఇంకా డీఫోకస్ డజంట్ మ్యాటర్. డీఫోకస్ నువ్వు వేస్తే అవసరం అయితే డీఫోకస్ అయ్యి ఇబ్బంది, డీఫోకస్ కూడా వేసావు. ఓకే, ఎక్కువైపోయింది బాగా. సో నాకు స్టిల్ నాకు వేరియేషన్ కనబడుతుంది. నాకు వాట్ షుడ్ ఐ బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ కాలేదు. వెరీ గుడ్, కరెక్ట్. సరే మళ్ళీ చేద్దాం. బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ కాలేదు. ఓకే, మా బుడ్డోడు చేస్తున్నాడు అప్పుడే. బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ అవ్వదు. మచ్ బెటర్, నాట్ బ్యాడ్. ఇప్పుడు బాగా బ్లెండ్ అయిందా? ఏదో తేడా కొడుతుంది నాకు. ఏంటది? లైట్ గ్రీన్ కలర్ లో ఉందన్న, ఇది కొంచెం డార్క్. ఏంటన్నా? ఇది లైట్ గ్రీన్ కలర్ లో ఉందన్న బ్యాక్గ్రౌండ్. వెరీ గుడ్. ఇంకొకటి ఉందబ్బా చెప్పాలి, ఇంకొకటి ఉంది, చిన్న కరెక్షన్. ఏదైతే లైట్ గ్రీన్ ఉంది దీంట్లో కొద్దిగా మనం డార్క్ చేస్తే ఈ కలర్ తీసుకొస్తే ఇట్స్ మచ్ వెరీ క్లోజ్ అనమాట. ఇంకొక కరెక్షన్ ఉంది. అబ్జర్వేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీఫోకస్ చెప్పేశారు. కూడా డార్క్ ఉందన్న బాగా. ఏంటన్నా? లైక్ స్టెమ్ ఉన్నారు కదా. వెరీ గుడ్. స్టెమ్ లుక్స్ టూ డార్క్ అండ్ టూ గ్రీనిష్. స్టెమ్ లుక్స్ వెరీ గ్రీనిష్, బట్ స్టెమ్ లుక్స్ హియర్ లిటిల్ బిట్ ఇస్ డిఫరెంట్. సో స్టెమ్స్ని డిఫరెంట్గా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను ఇక్కడికి స్టెమ్స్ని వదిలేస్తున్నాను. అవసరం అయితే మీరు ఏం చేయించంటే జస్ట్ వేరే ఒక గ్రేడ్ నోడ్ వేసుకుని, ఓకే, సపరేట్గా ఇంకొక రోటో తీసుకుని, ఓకే, ఒక రోటో తీసుకుని స్టెమ్ని దేనికి మ్యాచ్ చేయాలి? స్టెమ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఆల్రెడీ మనకు స్టెమ్స్ ఉన్నాయి నియర్ బై, ఆ స్టెమ్స్కి మ్యాచ్ చేయాలి. దిస్ ఇస్ ద అబ్జర్వేషన్. చాలా 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 ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్దే డీటెయిల్గా కనబడుతుంది, ఫ్రంట్దే ఇంకా మనకి హేజీ కనబడుతుంది. హేజీ కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్రేడ్లోకి వెళ్ళి గెయిన్లో అప్ చేసి ఏదైతే వాల్యూ ఉందో వాల్యూని సెటిల్ డౌన్ ఇట్ హియర్. నాకు తెలిసి పెద్ద పెద్ద స్టెమ్లు ఎప్పుడు కూడా కొంచెం బ్రౌనిష్లో ఉంటాయి, బట్ ఇక నియర్ బై ఇలా ఉన్నాయి కదా. సో ఇక నేను చేస్తుంటే ఏమవుతుందంటే నాకు కలర్ మారుతుంది తప్ప హేజీనెస్ పోవట్లేదు. కలర్ మారుతుంది కానీ నాకు హేజీనెస్ పోవట్లేదు. ఇక్కడ ఉన్నంత ఇలా రావాలి, నాకు ఎంత స్ట్రాంగ్గా రావాలి, బట్ హేజీ వచ్చేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అన్నట్టే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, నువ్వు అన్నట్టే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. హేజీ వస్తాను కదా, హేజీ వస్తాను. ఎందుకు వస్తుందంటే ఇలా హేజీ ఆల్రెడీ ఒకసారి మనకి హేజీనెస్ యాడ్ అయిపోయిన తర్వాత, మళ్ళీ నువ్వు దాన్ని ట్రీట్ చేస్తే హేజీ మీదే వర్కౌట్ అవుతుంది తప్ప హేజీ పోయి కాంట్రాస్ట్ రాదనమాట. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏదైతే నీకు ఒరిజినల్ ఉందో, ఒరిజినల్ ఏది లైక్ దిస్, ఇది ఒరిజినల్. ఓకే, ఈ ఒరిజినల్ దాన్ని దీంట్లో నువ్వు ఫిక్స్ చేసేసుకోవాలి. చూసావా? ఇప్పుడు ఏమవుతుంది? ఒరిజినల్ తీసుకొచ్చేస్తే మళ్ళీ సేమ్ పాత్ దాంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డీపర్లో ఉంది. ఇప్పుడు నువ్వు గ్రేడ్ మ్యాచ్ చేసావు అనుకో, ఏమవుతుంది? నీకు ఎంతే స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తుంది. చూసారా? అది
నీకు హేజీనెస్ రాలేదు చూసారా, ఇప్పుడు మీరు దీన్ని డార్క్ చేస్తే సరిపోతుంది. అదిగో ఫోటో బయటకు ఉందా, సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. బ్లాక్స్ ఎక్కడో సౌండ్ వస్తుందప్ప. ఇప్పుడు అది నీకు ఎప్పుడైతే నువ్వు ఈ ఒరిజినల్ తీసుకురాకుండా చేసావు అనుకో నీకు హేజీనెస్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నీకు హేజీనెస్ యాడ్ పడిపోయింది. ఇక్కడ నీకు ఎక్కడ ఏదైతే నీకు బ్లాక్స్ మ్యాచ్ చేసిన తర్వాత ఇగో వైట్స్ మ్యాచ్ చేసిన తర్వాత డీపర్గానే ఉంది. ఎప్పుడైతే నువ్వు బ్లాక్స్ మ్యాచ్ చేసావో అప్పుడు నీకు హేజీనెస్ యాడ్ అయిపోయింది. ఒకసారి హేజీనెస్ యాడ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు చేసినా అది హేజీగానే ఉంటుంది తప్ప ఇలా కాన్స్టెంట్గా ఉండదు అనమాట. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ ఏదైతే ఉందో ఒరిజినల్ని ఒకసారి రివీల్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసింది నాకు. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కలర్ మ్యాచ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు హేజీ లేకుండా కలర్ వస్తుంది. నాకు ఎగ్జామ్స్ కదా ఆ రోజు ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్ లోని ఫస్ట్ వచ్చాను. అవునా, చదువుతాను, క్లాస్ మాట్లాడతాను. ఓకే, ఈజ్ క్లియర్. బట్ స్టిల్ ఇక్కడ నాకు ఎందుకు వైట్ లైన్ కనబడుతుంది? ఎందుకు కనబడుతుంది వైట్ లైన్? ఇన్పుట్లో మనకి ఒక స్లైట్ లైన్ ఉందన్నమాట. ఈ లైన్ ఏమవుతుందంటే డీఫోకస్లో బయటకు వచ్చింది. ఇది వచ్చారా, ఈ డీఫోకస్ ఆపిస్తే అట్లా ఉండకపోవచ్చు. అలా కూడా కాదు, కలర్ వచ్చింది. డోంట్ వరీ. అంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటివి వచ్చినాయి అంటే మీరు బ్లాక్స్ వైట్స్ మ్యాచ్ చేసినా సరే, దీన్ని బ్లెండ్ చేసినా సరే మీకు ఇలాంటి వైట్ ఎడ్జెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మీరు వాటిని సపరేట్గా ట్రీట్ చేయవలసిందే. 100% ఖచ్చితంగా ట్రీట్ చేయవలసిందే. లేదు అనుకుంటే ఇక్కడ కాదనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడే ఏదైతే డైరెక్ట్గా ఇక్కడే మీరు దీన్ని ఏమంటారు కలర్ని చేంజ్ చేసేయచ్చు. అది డార్క్ చేసేయచ్చు ఇక్కడ స్టార్టింగ్లోనే. ఎరోడైస్ తగ్గించమ్మా. ఎరోడైస్ తగ్గిస్తే ఇన్ఫర్మేషన్ పోద్దు కదమ్మా. నువ్వు కలరే చేయాలి తప్ప నువ్వు ఎరోడైస్ తగ్గించడానికి లేదు. లైక్ ఓకేనా. సో నువ్వు ఎలాగైనా చేయొచ్చు, నీ చేతిలో కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. చూడండి, జస్ట్ ఇవన్నీ చూడండి, జస్ట్ 1 2 3 4 5 6 ఇవన్నీ ఆపితే ఇలా ఉంది. మనం చేసింది బ్లాక్ వైట్ లెవెల్స్ మ్యాచ్ చేసాం, ఇట్స్ క్లోజ్. ఆఫ్టర్ దట్ బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేసాం, ఇట్స్ మోర్ క్లోజ్. దెన్ స్టెమ్స్ లుక్స్ డిఫరెంట్. సో దెన్ స్టెమ్స్ కూడా మనం దాన్ని తీసుకొచ్చాం. అండ్ అదర్వైజ్ స్లైట్గా మనకి వైట్ ఎడ్జ్ కనపడుతుంది, వైట్ ఎడ్జ్ని రిమూవ్ చేసాం. దెన్ మనకి డీఫోకస్ మ్యాచ్ అవ్వలేదు, డీఫోకస్ యాడ్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు కలర్ వైజ్ ఏమైనా తేడా ఉన్నాయా? ఎనీబడి చెప్పాలి. కలర్ వైజ్ ఏమైనా తేడా ఉందా? షూర్. మనకి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఐడెంటిఫికేషన్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద గ్రేడ్ నోడ్ కింద ఓవరాల్గా ఒక సీసీ నోడ్ వేసుకుని ఓకే సాచురేషన్ ఒక 4 పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మోస్ట్లీ మనకి క్లోజ్ ఉందా లేదా. సో నాకు తెలిసి దీనికన్నా ఇది కొంచెం సాచురేషన్ లిటిల్ బిట్ ఎక్కువ ఉంది, నాట్ టూ మచ్, కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో మనం సాచురేషన్ డౌన్ చేస్తే, సాచురేషన్ అప్ చేస్తే ఇట్స్ ఫైన్. దీనికి కొంచెం గ్రీన్ తక్కువ ఉంది కంపేర్ దీంతో పోలిస్తే, ఇది కొంచెం లిఫ్టెడ్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా జస్ట్ నువ్వు ఒక కలర్ కరెక్షన్ నోడ్ వేసి సాచురేషన్ అప్ చేసి కాంట్రాస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. తెలిసినప్పుడు ఇది ఆపేసాను, చూడండి కొంచెం లిఫ్టెడ్లా ఉంది. నౌ తెలుస్తుందా? ఆన్ ఆఫ్ చేస్తే బాగా తెలుస్తుంది, తెలుస్తుందండి. ఇట్స్ వెరీ 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 మైన్యూట్ డీటెయిల్స్ లాంటివి అనమాట. ఇది ఆపేస్తే మీకు కొంచెం మీకు తెలుస్తుందా, తేడా తెలుస్తుందా, దీనికి తేడా తెలుస్తుందా?
తెలుస్తుందన్న. నేను అన్నానని చెప్పొద్దు, మీకు తెలిస్తేనే చెప్పండి. నాకు తెలియట్లేదన్నా కూడా చెప్పొచ్చు, తెలియకపోతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూసారా, అదిగోండి వెరీ క్లోజ్ అనమాట, వెరీ వెరీ క్లోజ్. ఓకే, వెరీ వెరీ క్లోజ్ అనమాట. సో మోస్ట్లీ మనం ఎప్పుడైనా ఒక షార్ట్ చేసామంటే ఈ విధంగా చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం, బ్లాక్స్ వైట్స్ డీఫోకస్ మ్యాచ్ చేస్తాం. గ్రెయిన్స్ మనకు తెలుసు ఎలా మ్యాచ్ చేయాలో, బట్ ఇప్పుడు దాకా మనకు టాపిక్ రాలేదు. నెక్స్ట్ మనం మ్యాచ్ చేద్దాం. ఇక్కడ మ్యాచ్ చేసాం కదా, ఇంకేం మ్యాచ్ చేస్తే ఇది 2 బెటర్ కనబడుతుంది. ఇంకేం మ్యాచ్ చేయాలి, ఇంకా బాగా కనిపించాలంటే ఇంకా ఏదో మనకు మిస్ అవుతుంది అనుకుంటే, యాక్చువల్లీ ఇది ఇంతవరకు ఓకే. సో మనకు కావాలనుకుంటే లైట్ డైరెక్షన్స్ అని షాడో డైరెక్షన్స్ అని ఉంటాయి, బట్ వైడ్ యాంగిల్ షాట్లో అంత రిక్వైర్మెంట్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఏమన్నా లైటింగ్ డైరెక్షన్స్ లాంటివి కావాలనుకుంటే కనుక, సో గ్రేడ్ లాంటిది వేసుకుని ఎక్కడి నుంచి మనకు లైట్ కావాలో, ప్రస్తుతం ఇక్కడ మనకి ఎటువంటి అంత న్యూట్రల్గానే ఉంది. ఇప్పుడు మనకు లైట్ ఏమైనా కావాల్సి ఉంది, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి కావాల్సి ఉంది అనుకుంటే కనుక, సో మనం ఇలాగా ఒక కైండ్ ఆఫ్ మాస్క్ లాంటిది యాడ్ చేసుకుని ఆ పర్టికులర్ ఏరియా వరకు లైక్ దిస్ ఇలా యాడ్ చేసుకుంటాం. నాట్ ఇది ఇలా ఇక్కడ చేయమని చెప్పడం కాదనమాట. ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే ఇలా ట్రీట్ చేస్తాం లైట్ అనేది. ఓకే, సో ఇది లైట్ ఎలా ఉంటే అలాగా, అది ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉపయోగపడితే ఆ విధంగా లైట్ డైరెక్షన్స్ అనేవి ఎలాగైనా చేయొచ్చు. బట్ మర్చిపోవద్దు, ప్రతి ఫుటేజ్కి కూడా మనం ఈ బ్లాక్స్ వైట్స్ డీఫోకస్ గ్రెయిన్స్ ఎలాగో అదేవిధంగా ఈ యొక్క లైట్ డైరెక్షన్స్ షాడో డైరెక్షన్స్ కూడా అలాగే. ఓకే, ఇక్కడ దాకా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఇలాంటిదే ఇక్కడ పెడదాం ఇక్కడ. సో దీన్ని ఏమంటారు, మౌంటైన్స్ అంటాం కదా. చూద్దాం ఒకసారి మౌంటైన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే మౌంటైన్ ఉంది, ఇక్కడ మనకి ఇమేజ్లు సరిపోతాయి, వీడియోస్ అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ది అన్ని కూడా మనం మ్యాచ్ చేయొచ్చు. కొన్ని మరీ ఆ లుక్స్ ఆక్వర్డ్గా ఉంటాయి, లైటింగ్ మొత్తం కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంటాయి, అలాంటివి బ్లెండ్ చేద్దామని ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, సో ఇదే ఫుటేజ్ మీదకి ఈ ఏరియా మీదకి ఏదైనా బ్లెండ్ తీసుకొచ్చి పెడదాం. సో నేను ఏం చేస్తున్నాను, సో దీనికి ఒక రీఫార్మేట్ వేసి దీన్ని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం తీసుకోవద్దు, ఆ పై వరకు ఎక్కడో వరకు తీసుకుందాం మనం. ఓకే, సో ఇదే గ్రాస్ని తీసుకుందాం, సంథింగ్ ఏదో ఒకటి. దీన్ని మాస్క్ అంటే సరిపోతుంది, మాస్క్. ఓకే, దీన్ని మనం బ్లెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ బ్లాక్స్ వైట్స్ అనే మ్యాటర్ కాదు, దీని ఒక పొజిషన్ కూడా ఇంపార్టెంట్. దీని పొజిషన్ మనం ఏ విధంగా పెడతాము, ఎంత అలా పెడతాము, సో ఎంతవరకు మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతాము, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, సో ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏదైతే బ్లాక్ లెవెల్స్, ఏదైతే వైట్ లెవెల్స్, ఏదైతే నీకు ఉన్నాయో ఇవన్నీ ఎగ్జాక్ట్గా మనకి ఇన్పుట్ తగ్గట్టుగా మ్యాచ్ చేసుకోవాలి. అంటే దాని నియర్ బై కలర్ మాత్రమే మ్యాచ్ చేయాలి. నియర్ బై జస్ట్ వైట్ పాయింట్, క్లిక్ ఇట్ హియర్, గెయిన్, క్లిక్ ఇట్ హియర్. ఓకే, అదే సేమ్ సినారియో బ్లాక్ లెవెల్స్ ఇట్స్ 2 ఇట్లా ఉన్నాయి, ఇలా ఉండకూడదు, దీంట్లో కలిసిపోవాలి. ఇది ఎంతవరకు ఉంది, లాక్రండి ఎంతవరకు ఉంది. సో ఈ బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయాలి. క్లిక్ ఇట్ హియర్, బ్లాక్ లెవెల్స్, అండ్ క్లిక్ ఇట్ హియర్ అండ్ బ్లాక్ లెవెల్స్. సరే, ఆల్మోస్ట్ క్లోజ్. ఓకే, అదే రెండు బ్లెండ్ అయిపోవాలి, రెండు ఒకేసారి ఎండ్ అయిపోవాలి. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకు కనబడుతున్నటువంటి వేరియేషన్ ఏంటి, పొజిషన్. చూసారా, మోస్ట్లీ మనకి వేరియేషన్ కనబడుతుంది. ఏంటో వేరియేషన్, కలర్. ఈ కలర్ దీనికి మ్యాచ్ చేయాలంటే ఇక్కడ దీంట్లో ఏమి ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది. లిఫ్ట్ పెంచాలి,
ఇందులో బ్లూ పెంచితే హేజ్ అయిపోతుంది అమ్మా. ఎలా ఉందా, లిఫ్ట్ పెంచారు అనుకోండి మీరు, హేజ్ అయిపోతుంది. బ్లూ లిఫ్ట్ ఎక్కువ. పెంచకూడదు, అలా అని చెప్పి తగ్గించకూడదు. లిఫ్ట్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సో మనకి చెప్పండి. సైడ్ కు గేజ్ ఫీల్ ఉంది కదన్నా, ఆ? సైడ్ కు గేజ్ ఫీల్ ఉంది కదా మంచూరి. నేను అట్లా నేను ఫీల్ ఉందని అనట్లేదు. సో దీనికి దీనికి బ్లెండ్ అయిందని అడుగుతాను ఫస్ట్. బ్లర్ ఎందుకు బ్లెండ్ అవ్వాలా? కలర్ చేంజ్ కలర్ చేంజ్ ఉంది. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమవుతాయంటే మనం కాన్స్టెంట్తో చేసిన గ్రేడ్తో చేసిన కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి టైంలో మీరు టాయ్ తీసుకోండి. టాయ్ తీసుకుని ట్రై చేయండి. ఇది ఎంత అవుతుందో నాకు తెలియదు. అంటే ఏదో ఒక మెథడ్ ద్వారా చేసి తీసుకొస్తాం. జస్ట్ ఇక్కడ ఏదైతే బ్లాక్ కలర్స్ ఉన్నాయో ఈ బ్లాక్ కలర్స్ ఇంప్లిమెంట్ చేయండి. నౌ యాక్చువల్గా ఇప్పుడు మనకు చెప్పాలంటే చాలా క్లోజ్ ఉంది, బట్ మనకి ఎడ్జెస్ వల్ల మనకు కనపడుతుంది లైక్ దిస్, బట్ స్టిల్ లిటిల్ బిట్ టూ బ్రైటర్. సో దీన్ని మనం కొంచెం యాడ్ ఆన్ చేసుకున్నట్లయితే లైక్ దిస్, మనం దీనికి గెయిన్ కానీ మల్టిప్లై కానీ తగ్గించినట్లయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు మోస్ట్ మంది లైట్ మ్యాచ్ చేయడానికి చూడాలి. దీని టెక్స్చర్ వేరు, దీని టెక్స్చర్ వేరు. టెక్స్చర్ మనం మ్యాచ్ చేయలేం. డ్యూక్లో మనం టెక్స్చర్ మ్యాచ్ చేయలేం. అర్థమవుతుందా? మనం మ్యాచ్ చేయగలిగేది ఏదైనా ఉందంటే ఆ కలరు, ఆ లైటింగ్ మాత్రమే. టెక్స్చర్ మ్యాచ్ చేయలేం. ఇక్కడ ఒక రకమైన టెక్స్చర్ ఉంది, ఇక్కడ ఒక రకమైన టెక్స్చర్ ఉంది. చూడండి, ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇక్కడంతా ఇలాంటి రావకిలా ఉన్నాయి. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయడం అనేది జరగని పని అనమాట. మనం మ్యాచ్ చేస్తే ఏం మ్యాచ్ చేయాలి? టెక్స్చర్ మాత్రం మ్యాచ్ చేయలేం. లైట్ మ్యాచ్ చేయగలుగుతాం, టింట్ మ్యాచ్ చేయగలుగుతాం, షేడ్ మ్యాచ్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో మోస్ట్లీ మనం ఏం తీసుకున్నా ఇదే ప్రొసీజర్ అనమాట. కంట్రోల్ క్లిక్ అండ్ కంట్రోల్ క్లిక్, లేదా నియర్ బై కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ క్లిక్, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో మనం క్లిక్ చేసిన వెంటనే అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఒక్కొక్కసారి డ్రాస్టిక్ చేంజెస్ ఉండొచ్చు. ఓకే, దెన్ లీవ్ ఇట్ అండ్ చూడండి. సో మోస్ట్లీ మనకి కొంచెం డార్కర్ ఉంది. అది సో మనకి బ్లాక్ కలర్స్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది సీన్. ఈ బ్లాక్ కలర్స్ మనం మళ్ళీ మ్యాచ్ చేయగలగాలి. ఇదే బ్లూలో వచ్చేస్తే దట్స్ ఇట్, ఆల్మోస్ట్ మీకు కంట్రోల్ అయిపోతారు. సో ఇక్కడేమో ఒక రకంగా ఉంది, ఇక్కడేమో బ్రైటర్ ఏరియా ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే దాన్ని సపరేట్గా మళ్ళీ ట్రీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే లైటింగ్ మొత్తం చేంజ్ ఉంది, వేరియేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం ఇలాగా చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేంజెస్ చేయాల్సి వస్తుందండి. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఇలాంటి వస్తే కనుక చేంజెస్ అనేవి తప్పదు, ఖచ్చితంగా చేయాల్సిందే. దీని కొంచెం అప్పుడు పాజిబిలిటీ ఉంటే అలా తగ్గించుకుంటాం. ఇక్కడ బాగా మ్యాచ్ చేయండి. మళ్ళీ ఈ మిడిల్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఈ మిడిల్కి మ్యాచ్ చేస్తారు. ఎవరైనా చేయవలసిందే, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా చేయవలసిందే. చిన్న షార్ట్ అయినా పెద్ద షార్ట్ అయినా ఎవరైనా సరే ఈ బ్లాక్స్ అండ్ వైట్స్ దగ్గర చాలా వర్క్ ఉంటుంది. బట్ మనం చేయగలగాలి. మనం చేయగలిగామా అల్టిమేట్ అవుట్పుట్ తీసుకురావచ్చు. అర్థమవుతుందండి? సో స్టిల్ లిటిల్ బిట్ ఈ బ్లాక్స్ ఉన్నాయి, ఈ బ్లాక్స్ మళ్ళీ సేమ్ కంట్రోల్ చేయొచ్చు. అర్థమవుతుందండి? చాలా 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 డిఫికల్టీస్ ఈ బ్లాక్స్ అండ్ వైట్స్ అనేవి చాలా డిఫికల్టీ. ఈజీ ఎప్పుడు అవుతుందంటే మనం మల్టిపుల్ టైమ్స్, నాట్ ఓన్లీ సింగిల్ టైం, మల్టిపుల్ టైమ్స్ మనం చేయగా 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 అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు న్యూకి వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది బ్లాక్ ట్వెల్వ్స్ మ్యాచ్ చేయడం, వైట్ ట్వెల్వ్స్ మ్యాచ్ చేయడం. జస్ట్ పిక్ చేస్తే అయిపోతున్నాయి. ఒకప్పుడు ఒక 12 సంవత్సరాల క్రితం న్యూకు అంత పాపులర్ కాదు, అసలు పిక్ చేస్తారన్న విషయం కూడా తెలియదు. అప్పుడు చాలా సఫర్ అయ్యారు అసలు బ్లాక్ ట్వెల్వ్స్ వైట్ ట్వెల్వ్స్ మ్యాచ్ చేయడం కోసం. తెలుసా? మీరు కూడా గమనించండి, ఓన్లీ మనకి గ్రేడ్ నోడ్ లేకుండా సీసీ నోడ్తో మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. లేదా వైట్ పాయింట్ గెయిన్ టచ్ చేయకుండా, పిక్ చేయకుండా ఏ గామాతోనూ మల్టిప్లైతోనూ వైట్ పాయింట్తోనూ ట్రై చేయండి, చుక్కలు కనపడతాయి. బట్ ఇట్ అర్థమవుతుందా? నేను చెప్పింది మాత్రమే చేస్తే, నేను చెప్పిన షాట్ మాత్రమే వస్తుంది. మీకు రేపు పొద్దున ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా నేను చెప్పిన టెస్ట్ ఇవ్వడు కదా. సో కీయింగ్ అనుకోండి సిమిలర్గా ఉంటుంది, అది వేరు. సో టెక్నికల్గా మనం బెడ్ బ్యాక్ చేయొచ్చు. బట్ క్రియేటివ్ లాంగ్వేజ్ అంటే కనుక మీరు చాలాసార్లు మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు వర్కౌట్ చేయాలి, అదర్వైజ్ వి కాంట్. అదవుతుందండి. చాలా చాలా మీరు మోస్ట్లీ ఎలాంటివి చేయాలంటే ఇలాంటి చెట్ల దగ్గర ఇంకా చెప్పండి, ఇంకా ఇంకా చేస్తే ఇంకా ఇంకా కనపడతా ఉంటాయి. కొంతమంది మళ్ళీ దీన్ని ఇంకా వేరియేషన్ తీసుకొస్తూ ఉంటారు. చాలా చిన్నటువంటి హైలైట్, దీని మీద హైలైట్స్ కనపడుతున్నాయి, ఇక్కడ హైలైట్స్ లేవు. ఉన్నా కానీ
ఇలాంటి చిన్న 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 హైలైట్స్ ఉన్నాయి, ఆ హైలైట్స్ ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి చిన్న చిన్న హైలైట్స్ ఉండకూడదు అనుకుంటే ఆ చిన్న చిన్న హైలైట్స్ కోసం మళ్ళీ సపరేట్గా కీ చేసుకుంటారు అన్నమాట. ఇయర్కి వెళ్ళి కీ చేసుకుని ఆ సపరేట్ హైలైట్స్ని కూడా తీసేస్తారన్నమాట. చిన్న చిన్న హైలైట్స్ వచ్చినాయి కదా, వీటిని ఇలా ఇలా బయటకు లాక్కొచ్చి చెయ్యాలి అంటే ఎంతైనా చేయొచ్చు అనమాట. గ్రేడ్ నోడ్ అది చూసారా, అది కనబడుతున్నాయా, చూసారా, ఎంతైనా చేయొచ్చు అనమాట. మనం చెయ్యాలి అనుకుంటే డీటెయిలింగ్ ఎంతైనా బట్టి రావచ్చు. ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం మరీ క్రష్ అయిపోకుండా ఇలా చేయకూడదు. ఎప్పుడు ఇలా చేసిన దీన్ని క్లాంప్ అంటాను, దీన్ని క్లాంప్ అయిపోవడం అంటారు. దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. ఇలా చేయకూడదు, ఎప్పుడు కూడా వెరీ సెటిల్డ్గా చేయాలన్నమాట. మన డీటెయిల్స్ మిస్ చేసిన, మన డీటెయిల్స్ కిల్ చేసినా సరే ఆ ఫుటేజ్ ఉన్నటువంటి వాల్యూమ్ పోకూడదు. ఓకే, హైలైట్స్ అంటే హైలైట్సే పోవాలి. ఓకే, మోస్ట్లీ అంతవరకు డీల్ చేయాలి తప్ప వేరే అడిషనల్ ఏది పోకూడదు. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా లేదంటే ఏం చేయాలి, జస్ట్ రొటేట్ చేసి దీని వరకు స్టెన్సిల్ చేస్తే సరిపోతుంది. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదండి, ఇప్పుడు మీరు దీంట్లో చాలా ముందుకున్నారు, మీరే చేయాలి ఇవన్నీ కూడా. ఏదైనా ఒకటి మనం యాడ్ చేసామంటే ఏదో రఫ్గా యాడ్ చేసేసాం అనేటట్టుగా ఉండకూడదు అనమాట. చాలా డీటెయిల్గా వర్క్ చేయాలి. అలా చేస్తేనే నిలబడతారండి కంపోజిటింగ్. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు అంటే పని చేయకపోయినా సరే కూర్చోబెట్టి శాలరీలు ఇచ్చేవారు, పని చేయకపోయినా సరే మాటలు చెప్తూ నడిచిపోయేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేవండి. పని చేస్తేనే ఉంటాడు ఎవడైనా. ఓకే, బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేసాం, బ్లాక్ లెవెల్స్ టప్ 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 అయిపోయిందంటే కుదరదు అనమాట అండి. సో ఇంకెంతవరకు మనం ఎన్హాన్స్ చేయాలి. ఓకే, దీనికి గ్రౌండ్లో మనం యాడ్ చేయాలంటే ఇంకేం యాడ్ చేయాలి. సో దీన్ని మనం కింద యాడ్ చేయాలంటే అట్లీస్ట్ కింద దాన్ని ఏమంటారు, ఒక కాంటాక్ట్ కావాలి. కాంటాక్ట్ కావాలంటే ఇన్పుట్ మీద జస్ట్ గ్రేడ్ నోడ్ వేసి కొద్దిగా దీన్ని ఇలాగా అట్లీస్ట్ ఫేక్ అయినా సరే, ఓకే, అట్లీస్ట్ దీన్ని ఒక గ్రేడ్ ఆ కాన్స్టెంట్ అనేది జనరేట్ చేయగలగాలి. మరీ షార్ప్గా ఉంది అప్పుడు ఏం చేస్తాం, బ్లర్ చేసి లైక్ దిస్. అట్లీస్ట్ మనకి ఒక కింద ఒక సరే ఇప్పుడు డిస్కనెక్ట్లా ఉంది, ఇది వేస్తే కనెక్షన్లా ఉందన్నమాట. ఈ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ మనం క్రియేట్ చేయగలగాలి. సో ఇక్కడ మనకి ఎటువంటి షాడోస్ రెఫరెన్స్ లేదు. ఒకవేళ షాడోస్ రెఫరెన్స్ ఉంటే ఏం చేస్తాం, మనం ఇదే షాడోస్ని మళ్ళీ ఎంటైర్ ఏదైతే ఉందో దీన్నే మళ్ళీ మనం ఇక్కడ గ్రేడ్ నోడ్ తీసుకుని ఓకే దీనికి అటాచ్ చేసి ఇది ఏం చేస్తాం, దీన్ని తిరిగేస్తాం దీన్ని. ఓకే, దీన్ని ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి దీన్ని కిందకి తిరిగేస్తాం. అలాగా అర్థమవుతుందా? కిందకి తిరిగేసి మనం ఇక్కడ వచ్చింది ఇది, అవునా? సో మనం ఇది ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ చేసామంటే పైన వస్తుంది. రిజల్యూషన్ ఇష్యూ, డోంట్ వరీ. ఓకే, జస్ట్ ఇలా పెట్టడము. అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నిజంగా నీటిలో పెట్టాలంటే ఇలాగే పెట్టాలి. నీటిలో ఇలాగే ఉంటుంది, స్ట్రైట్గానే ఉంటుంది యాక్చువల్లీ. సో లేదు మనకి ఇక్కడ షాడోస్ అండ్ రైట్ సైడ్ ఉంటున్నాయంటే కనుక ఇది ఇక్కడ యాంకర్ పాయింట్ ఇలా పెట్టి దీన్ని రొటేట్ చేసి మనం మార్చడం ఏదో ఒకటి చేయాలన్నమాట. చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలాగైనా చేయగలగాలి. షాడోస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు. ఇంత అలా ఉండకపోవచ్చు, వెరీ సటిల్ ఇట్లా ఉండొచ్చు. మీకు షాడో ఇంటెన్సిటీ అంటే ఇదండి. ఓకే, షాడో ఫాల్ ఆఫ్ అంటే మనకి ఈ యొక్క ఎడ్జెస్లో ఉంటుంది అన్నమాట. మీకు లేటర్ అని చూపిస్తాను. ఓకే, డిపెండ్స్ ఎంతవరకు మనం చేయగలుగుతాము అంతవరకు వస్తుంది. బ్రష్ చేసేసి స్నానం చేస్తాను ఇవ్వలేట్. అర్థమవుతుందండి? సో కంప్లీట్గా ఇది మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బలంగా ఎలాంటి షార్ట్లో అయినా సరే బ్లాక్ లెవెల్స్ అవ్వచ్చు, వైట్ లెవెల్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ థింగ్స్, డీఫోకస్, గ్రేడ్స్, ఈ లైట్ కానీ షాడోస్ కానీ అట్లీస్ట్ మనం దీన్ని క్యాచ్ చేయగలిగితే ఇట్స్ మచ్ 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 యూజర్. మనం యూజ్ చేస్తేనే వస్తుంది, అదర్వైజ్ రాదు. ఎందుకన్నా చెప్తున్నాను అంటే కనుక దీని యొక్క లెంత్ అలాగే ఉంటుంది. వెళ్ళమ్మా ఏంటి వెరీ క్రూషియల్ థింగ్స్ అనమాట. మ్యాచ్ చేసామంటే మ్యాచ్ అయిపోవాలి అలాగనమాట. ఓకే, ఇది నేనేం 100% మ్యాచ్ అయిందని చెప్పను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ 85% మ్యాచ్ అయింది అనమాట. ఈ 85 నుంచి 100% లాగా టైం పడుతుంది. ఎప్పుడు కూడా ఏదైనా ఒక షార్ట్ ఉందనుకోండి, ఆ షార్ట్ అనేది చాలా ఫాస్ట్గా
పవర్ పోయిందా? ఏదైనా ఒక షార్ట్ ఉందనుకోండి, ఆ షార్ట్ అనేది 0 నుంచి 90% వరకు అనేది అవుట్పుట్ని చాలా షార్ట్ టైంలో తీసుకురావచ్చు. 90 నుంచి 100% తీసుకురావాలంటేనే చుక్కలు కనబడతాయి. అర్థమైందా? సో ఇక్కడే పెడతాను, ఎవరైనా చేయగలుగుతారా? సేమ్ ఇది అండ్ ఇది ఇస్తాను. ఓకే, ఎవరో ఒక్కరు దీన్ని మ్యాచ్ చేయాలి. ఎవరు మ్యాచ్ చేస్తారు? ఎవరు కంప్యూటర్లో వాడుతున్నారు? ఎవరు కంప్యూటర్లో క్లాస్ వింటున్నారు వాళ్ళు మ్యాచ్ చేయాలి. దీనికి మ్యాచ్ చేయండి. ఇక్కడ ఉండాలి, ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఎవరు మ్యాచ్ చేస్తారు? ఎవరు మ్యాచ్ చేస్తే వాళ్ళకి కంట్రోల్ ఇస్తాను. ఎనీబడి? నాయుడు గారు, డిపి సిస్టమ్ లేదన్నా. ఓకే, సింపుల్ జస్ట్ ఆల్వేస్ పిక్ లైక్ దిస్, ఓకే, డోంట్ వరీ. ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి ఈ గ్రీన్ కలర్స్ లేవు. ఓకే, ఏ కలర్స్ ఉన్నాయో అదే కలర్ మెయింటైన్ చేయండి. అగైన్ బ్లాక్ లెవెల్స్, ఓకే, పాయింట్ లైక్ దిస్, ఓకే, లైక్ దిస్. సో నౌ ఇట్స్ టూ లిఫ్టెడ్. మనకి ఈ గ్రీనిష్ కావాలి, డార్క్ గ్రీనిష్ కావాలి. దెన్ ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి నేను? ఎనీబడి? ఎవ్వరు మాట్లాడట్లేదు, మనం చెప్పుకున్నాం చాలాసార్లు. హలో, ఐ లవ్ యూ. గ్రేడ్లు తగ్గింది. మీరు ఏదో చెప్తే నేను చేయడం ఉంటుంది, మీరు ఏం చెప్పట్లా. సో డిపెండ్స్ అండి, మనకి ఎంతవరకు ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకురావడానికి ట్రై చేస్తాము. అండ్ అదేవిధంగా మనకి ఇది ఇంకా బెటర్ బ్లెండ్ అవ్వాలంటే ఇక్కడ మనకి చాలా హేజీ ఉందన్నమాట. ఇదే హేజీ అనేది మనం ఇక్కడ ఒక కాన్స్టెంట్తో యాడ్ చేయొచ్చు. కాన్స్టెంట్ తీసుకుని ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మనం ఇక్కడ పిక్ చేసుకుని, ఓకే, ఇది RGBA అండ్ ఆల్ఫా షుడ్ బి 1 పెట్టుకుని దీన్ని మెర్జ్ చేసి, ఓకే, దీన్ని యాడ్ చేసి, ఓకే, ఎంతవరకు మనకి అది ఎఫెక్ట్ అవుతుందో అంతవరకు మనం దాన్ని ఇలాగా రోటోతో తీసుకురావాల్సి ఉంటుంది. One second. నేను ఏం చేసాను అర్థమైందా? ఓకేనా? ఎనీబడి? ఎగ్జాక్ట్లీ. సో మొత్తం అంతా ఎఫెక్ట్ అవ్వకుండా ఓన్లీ ఎంతవరకు నాకు కావాలో అంతవరకు ఏందని ఎఫెక్ట్ చేసుకున్నాం అనమాట. సో డిపెండ్స్ లైక్ దిస్. కొంచెం అంటే మనం అన్ని షాట్లు మనం అనుకున్నంత ఈజీగా ఉండవండి. సో ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఇక్కడ బ్లెండ్ చేసినట్టు ఇక్కడ బ్లెండ్ చేయలేము, ఇక్కడ బ్లెండ్ చేసినట్టు ఇక్కడ బ్లెండ్ చేయలేము, ఈ 2 చోట్ల బ్లెండ్ చేసినట్టు వాటర్లో బ్లెండ్ చేయలేము. బట్ మనకి ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, ఎక్కువ వర్కౌట్స్ కావాలి. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి హైలైట్స్ లేవు. ఖచ్చితంగా ఇది హైలైట్స్ మనం ఇవన్నీ కిల్ చేస్తేనే బ్లెండ్ అవుతుంది, కిల్ చేయకపోతే బ్లెండ్ అవ్వదు. అర్థమవుతుందండి? సో డార్క్ ఏరియాలో మన ఇన్ఫర్మేషన్ మనం బ్రైట్ ఏరియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి డార్క్ ఏరియాలో పెట్టి బ్లెండ్ చేద్దాం అనుకుంటే ఇట్స్ మచ్ డిఫికల్ట్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇంకా హైలైట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ హైలైట్స్ అన్నీ నువ్వు తీసేస్తేనే అది బ్లెండ్ అవుతుంది, లేదంటే బ్లెండ్ అవుతుంది. హైలైట్స్ అన్నీ తీసేయగలగాలి. ఇలా
మీరు ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తేనే మీకు బ్లెండ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే బ్లెండ్ అవుతూ ఉంటుంది. బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, డీఫోకస్, గ్రెయిన్స్ ఇంతవరకు ఓకే. డీఫోకస్ కూడా అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు చాలా వరకు మీకు షార్ట్ క్లోజ్ వస్తుంది అన్నమాట, చాలా వరకు క్లోజ్ వస్తుంది. అప్పుడు మిగతా అనమాట మిగతా డిస్టెన్స్ ఏవైతుంటే చాలా ఎక్కువైపోయింది, 1 వాల్యూ కూడా ఎక్కువైపోయింది. దీన్ని ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంతే యూటిలైజ్ చేయాలి. స్టిల్ ఇది కూడా ఎక్కువ, ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇదే ట్రీని ఇక్కడ పెట్టండి అండ్ ఇక్కడ పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. సో నీట్గా మనం ఎంతవరకు మీరు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు, ఎంతవరకు వర్కౌట్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే చెప్పమ్మా. ఇది కెమెరాకి క్లోజ్ అవుతున్నప్పుడు మనకి డీటెయిల్స్ ఎక్కువ అవుతుంటాయి కదన్నా. అవునమ్మా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే క్లోజ్లో ఉన్నప్పుడు దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. క్లోజ్లో ఉన్నప్పుడు బ్లెండ్ చేసుకుని అది బ్యాక్కి వెళ్తున్నప్పుడు బ్లెండ్ చేసిన దాన్ని మనం యానిమేట్ చేసుకుంటూ ఉండాలి. అది నీకు త్రూ వచ్చేస్తుంది అమ్మా, నీకు బై ప్రాక్టీస్తో 100% వచ్చేస్తుంది. నువ్వు క్వశ్చన్ చేయడం అనేది నేను కూడా క్వశ్చన్ చేయగలుగుతాను, కానీ అవుట్పుట్ రావాలి అనుకుంటే కానీ బై ప్రాక్టీస్ త్రూ ఈజీగా వస్తుంది. నువ్వు ఇలా బ్లెండ్ చేస్తూ బాగానే ఉంది, ముందుకు వచ్చావు ఖరాబ్ అయింది, అప్పుడు ఏం చేస్తావు అంటే ఇక్కడ కూడా బ్లెండ్ చేస్తావు. అప్పుడు అంటే ఇక్కడ నుంచి వచ్చేలోపు అని జస్ట్ కీ ఫ్రేమ్ వేసేస్తావు. ఎలా ఉందా, ఏదైతే నీకు ఇలా ఉందో ఇక్కడ నువ్వు కీ ఫ్రేమ్ వేసేస్తావు. ఇక్కడ వేయకూడదు, ఇక్కడ కీ ఫ్రేమ్ వేస్తావు. కీ ఫ్రేమ్ వేసి ముందుకు వెళ్ళిపోతావు. ఎందుకంటే సోర్స్ ఆల్రెడీ ఎప్పుడు వైట్లోనే ఉంటుంది కదా. ఈ వైట్లో ఉన్నప్పుడు ఈ కలర్ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతూ ఉంటుంది, దీనికి రీప్లేస్ చేసేస్తాం అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉందనుకోండి దీనికి, సో మారుస్తుంది చూడండి. రెడ్డిష్ తీసుకొచ్చాను, రెడ్డిష్ తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ రూమ్లో బాగానే ఉంటుంది, ఇక్కడ వచ్చిన తర్వాత రెడ్డిష్ వస్తుంది. అది అలా ప్లేయర్ చూసుకుంటే మీకు స్లైట్గా రెడ్డిష్ వస్తూ ఉంటుంది అది. సో మనం యానిమేట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే చేయగలుగుతారా అందరూ? బ్లాక్స్ అండ్ వైట్స్ చేయగలిగితేనే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. అది 1 నెలైనా 2 నెలలైనా సరే, నేను నెక్స్ట్ ఇయర్ వరకు కొత్త బ్యాచ్ పెట్టను. నేను క్లాస్ చెప్తానంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవ్వాలి. ఓకేనా? మీకు కావాలంటే ఈ ఫైల్స్ని పంపిస్తాను. ఇది జూమ్ ఓపెన్ అవ్వట్లేదంట, నేను ఏం చేయమంటారు ఏదైతే మాకు ట్రీ ఉందో ఆ ట్రీ పంపిస్తాను. మీకు ఇంకొక ఇష్యూ ఏంటంటే క్లాస్ రికార్డు నేను కొన్ని రోజుల తర్వాత క్లాస్ రికార్డ్స్ కూడా పంపించాను. ఇట్స్ వెరీ దాన్ని ఏమంటారంటే స్ట్రిక్ట్. ఎందుకంటే నేను చాలామంది గమనించాను, ఇక్కడ డీపీనో శ్రీధర్ అవ్వచ్చు, డిపి అవ్వచ్చు, యాదగిరి అవ్వచ్చు. ఓకే ఇక్కడ వీళ్ళ కోసం కాదు, కానీ దయచేసి మీకు ఒకప్పుడు కంప్లీట్గా మీరు కంప్యూటర్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు, న్యూక్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు. ఇప్పుడు మీరు ఆల్రెడీ గెయిన్ చేసుకున్నారు. మీకు చాలా డిఫరెంట్ ఉంది అన్న. ఏంటది నాలెడ్జ్ కంప్యూటర్ మీద ఉన్నది అనుకున్నా, న్యూక్ మీద కంపోస్టింగ్ వచ్చే చాలా చేంజ్ ఉంది. నేనేం చెప్తున్నానంటే మీరు ఓకే క్లాస్కి రాకపోయినా పర్లేదు, రికార్డింగ్ ఉందాము అని చెప్పి కొంతమంది అయితే నిజం చెప్తున్నా, నేను పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు కొంతమంది నాకు అద్భుతాలు చెప్పారు. పర్లేదు అన్న నువ్వు క్లాస్ చెప్పానా దాన్నే ఉంది, తర్వాత నేను రికార్డింగ్ చూసి వింటానని చెప్పినప్పుడు ఉన్నారు. నాకు ఫీజులు ఎగిరిపోయింది అనమాట. ఓకే సో మీరు ఎక్కడ నేర్చుకున్నప్పుడు అలా సిచ్యువేషన్స్ లేదు. కొత్తగా ఉన్న వాళ్ళకంటే తప్పదు. ఓకే మీరు ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నారు, న్యూ కంటే ఐడియా ఉంది మీకు. ఒక అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇప్పుడు డిస్ప్లే మీద డిస్ప్లే మీద ఆల్ఫా మీద నాకు తెలిసి మీకు ఎటువంటి క్లాసెస్ అవసరం లేదు. క్లాసెస్ చెప్పినా సరే నేను చెప్పిన నుంచి కొత్తగా ఏం చెప్పేసి ఏముండదు. అదే కీ లైట్, అదే ప్రైమేటు, అదే హార్డ్ కీరు, అదే సాఫ్ట్ కీరు, అంతకుమించి ఏముండదు. మీకు వెజ్ బ్లెండింగ్స్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకవాయి. ఓకేనా? కొన్ని దొరుకుతాయి, అన్ని కలిపి 10 మెథడ్లు అంటే ఛాన్సే లేదనమాట. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ మెథడ్స్. ప్రతిదీ మీరు 100% ఓకే